శ్రీశైలేశదయాపాత్రం దేవచ్చాదుగుణానం విజయత్ప్రవణమందే రమ్యా మాత్రమని లక్ష్మీనాథమారంభాన్నదయావనమధ్యమోనస్పదాచార్యపర్యంతాం పరంపరా యామోదస్సరితరాయ అస్మద్గురోర్భగవతో శ్రీ సింధో సర్వం విదేవీమేన్మయానాం అజస్నక్రవతే శ్రీమద్రంగీయవడం బ్రహ్మాంగూర్ధనాథ్ శ్రీభక్తి సార్ కరశేఖర యోగివాహాన్ భక్తాన్ గిరిపరదారి శ్రీమత్పరాంకుశూన్యం ప్రడదోస్మిచ్చం లీలాతుంగస్తనగిరిదరీ సుతముద్బోధ్య కృష్ణం పారార్జం స్వం ప్రతిశత శిరసిద్ధమధ్యాపయంతి సోచిష్టాయాం సజనిగణపరాత్కృచ భుంక్తే போதாதசேனமைதவிதம் ஏவாஸ்துபயः அன்னவயல் பொதுவை ஆண்டாளரங்கற்கு பணிதிருப்பாவை பல்பதியும் நிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை உடிக் கொடுத்தாளை சொல்லு உடிக் கொடுத்து விடக்கூடிய தொல்பாவை பாடியல்ல வல்ல வல்வளையாய் அடை நீ வேங்கடவர்க்கென்னை விதியன்னை மாத்தம் நான் கடவா வண்ணமே நல்கு గోష్ఠికి భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పించుకుంటూ ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. 21వ భాషలో ఈ 20 పాశురాలు పూర్తయ్యాయి. తిరుప్పావి ప్రబంధంలో 3 వంతుల్లో 2 వంతులు పూర్తి అయిపోయింది. ఇక 10 పాశురాలు. నిన్నటి పాశురంలో గోదాదేవి ముందుగా శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థన చేసింది. ఆయన లక్ష్మీ పురుషకారం లేనిదే లభించడు పరమాత్మ. అందువల్ల లక్ష్మీ సంబంధం పురస్సరంగానే పరమాత్మ చేతనలను స్వీకరిస్తాడు. అది ఆయనకి యొక్క స్వభావం. ఈ లోక సృష్టినంతా కూడా భగవంతుడు మరి లక్ష్మీదేవి యొక్క ఆ చూపులలో ఉండే అర్థాన్ని ఆధారంగా చేసుకునే చేస్తాడు అని అంటారు. యద్భ్రూభంగా ప్రమాణం చిరచర రచన తారతమ్యే మురారే వేదాంతాః తత్వచింతాం మురవిధ్వరసి యత్పాదచిహ్నైస్తరంతి అని అంటారు. శ్రీగుణ రక్తకోశం అని ఒకనొక స్తోత్రం. ఆ స్తోత్రంలో పరాశర భట్టర్ వారు మరి లక్ష్మీదేవి యొక్క ప్రభావాన్ని వర్ణిస్తూ యద్భ్రూభంగా ప్రమాణం, ఏ లక్ష్మీదేవి యొక్క కనుబొమల కదలికలు ఈ లోక సృష్టికి మూలం అవుతున్నాయి. ఆమె యొక్క అంగీకారాన్ని ఆధారంగా చేసుకుని పరమాత్మ సృష్టి చేస్తాడు. అంగీకారిభి ఆలోకై సాధయంతే కృతోంజలి అని సమస్త చిదచిత్ విధానం వ్యసనం హరే. సమస్త చిదచిత్తుల యొక్క విధానం ఉన్నదే అంటే సృష్టి కార్యక్రమం, సృష్టి నిర్మాణ కార్యక్రమం. దాంట్లో పరమాత్మ ఎవరి అభిప్రాయాన్ని అనుసరించి వర్తిస్తాడు? లక్ష్మీదేవి యొక్క అభిప్రాయాన్ని అనుసరించి. ఆమె మాట్లాడక్కర్లా. అంగీకారిభి ఆలోకై, అతడు చేసేటటువంటి పనులను ఆలోకై అంగీకారిభి, ఆ చూపులతోనే అంగీకరిస్తుందిట. అవును, సరే, అలాగే కానీ ఏదైనా తేడా ఉన్నట్టయితే అట్లా కాదు ఇట్లాగో అనేటట్టుగా చూపులతోనే పరమాత్మకి తెలియజేస్తుంది.
వారి యొక్క దాంపత్యం అటువంటిది, అంత గొప్పది. మనం నోరు తెరిచి చెప్తే గాని ఒకరి మనసులో ఉండే అభిప్రాయాన్ని ఇంకొకరు గుర్తించలేం. దివ్య దంపతుల యొక్క దాంపత్యం అటువంటిది కాదు, చాలా గొప్పది. ఒకరి మనస్సులో ఉండే అభిప్రాయం ఇంకొకరు తెలుసుకోవడానికి మాటలు అక్కర్లేదు, చూపులే చాలు ఉన్నారు. అటువంటి లక్ష్మీదేవి యొక్క ఘటకత్వం లేనిది, పురుషకారం లేనిది ఈ జీవుడు ఉజ్జీవించేటటువంటి అవకాశం లేదు అనే సంగతి నిన్న మనకు తెలియజేసింది. ముందుగా నిన్నటి భాషణంలో గోదాదేవి నీలాదేవి ముందుగా పరమాత్మని ప్రార్థించారు, శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థన చేశారు. పరమాత్మ మాట్లాడకపోతే అప్పుడు నీలాదేవిని ప్రార్థన చేసి, అమ్మా నువ్వు మాకు పురుషకారం చేసి పరమాత్మ మమ్మల్ని అనుగ్రహించేటట్టుగా చేయవలసింది. వ్రతానికి కావలసినటువంటి అంగాలను, ఆ సామగ్రిని అంతా కూడా ఇచ్చి పరమాత్మ సన్నిధానానికి తీసుకుపోయి ఆయన మమ్మల్ని కటాక్షించేటట్టు పురుషకారం చేయవలసింది అని ప్రార్థన చేసి, ఇప్పుడు నీలాదేవి అంది, మీరెందుకు ఇంత ప్రార్థించాలా? నేను కూడా మీలో ఒకరినే కదా అంటే అర్థం ఏంటి? ఇక్కడ భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వారిలో లక్ష్మీదేవి ఒకతే. ఆమె కూడా లక్ష్మి ఆశ్రయించే కదా ఉంటుంది. మనం ఏ విధంగా అయితే భగవంతుణ్ణి ఆశ్రయించి తద్వారా సత్తను పొందిన వారం అవుతున్నామో, లక్ష్మీదేవి యొక్క స్థితి కూడా అటువంటిదే, జీవకోటిలోకి చేరినదే అని మన పెద్దల సిద్ధాంతం. లక్ష్మీదేవి కూడా జీవకోటిలోకి చేరినది. జీవులమైన మనలో ఒకరు లక్ష్మీదేవి కూడా. అందుకే జీవులకు ఉండేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆకారత్రయ సంపన్నామని మనకి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రం కూడా ఉంది. ఆకారత్రయ సంపన్న అరవింద నివాసిని అశేష జగదీశిత్రి వందే వరద వల్లభ అని అంటూ లక్ష్మీదేవి రోజు మనం స్తోత్రం చేసుకుంటాం కదా. ఈ ఆకారత్రయం అనేది తిరువంతరం చేత చెప్పబడేటటువంటి ఆకారత్రయం అనేది జీవనకు ఏ విధంగా అయితే ఉన్నదో లక్ష్మీదేవికి కూడా ఉంది. కాబట్టి నేను కూడా మీలో ఒకరిని కదా, తప్పకుండా మనందరం కలిసి వెళదాం, కలిసి ప్రార్థన చేద్దాం. శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధానానికి వెళ్ళి ఆయనకి సుప్రభాతాన్ని పలికి ప్రార్థన చేద్దాం, రండి, నేను మీతో కలిసి వస్తాను, నేను మీలో ఒకరిని అని అన్నది. వారిని తీసుకుని పోయి పరమాత్మ సన్నిధానానికి వెళ్ళారు వీళ్ళంతా కూడా. అక్కడ ఈ అందరూ కలిసి, నీలాదేవితో పాటుగా ఉండేటటువంటి అందరూ కలిసి పరమాత్మ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఒకటి రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలంటారు కదా. ఈ పాశురాన్ని మనం గమనించేటప్పుడు ఒకటి రెండు విషయాల్ని గమనించాలి, మన తత్వానికి సంబంధించిన విషయాలు. భగవంతుడు, లక్ష్మీదేవి ఈ రెండు అవినాభావం, ఒకరిని విడిచి ఒకరిని ఉండనటువంటి తత్వాలు అని మనం తెలుసుకున్నాం. అయితే లక్ష్మీదేవి యొక్క స్వరూపం, పరమాత్మ యొక్క స్వరూపం రెండింటినీ గమనించినప్పుడు లక్ష్మీదేవికి రెండు ధర్మాలు ఉన్నాయి ప్రధానంగా. మనం శరణాగతి చేసినప్పుడు, శరణాగతి చేసేటువంటి సందర్భంలో రెండు విధాలైనటువంటి ధర్మాలు పరమాత్మలో, రెండు విధాలైనటువంటి ధర్మాలు లక్ష్మీదేవిలో మనం గమనించవలసి ఉంటుంది. ఏమిటది అంటే, లక్ష్మీదేవిలో ఘటకత్వం, ఉపేయత్వం అనేవి రెండు ధర్మాలు.
ఆశ్రయణ వేళలో ఘటకత్వం, ఘటకురాలు భగవంతుణ్ణి ఆశ్రయించేటప్పుడు మనకి పురుషకారం చేస్తుంది, ఘటకురాలే ఉంది. ఆశ్రయించిన తర్వాత కైంకర్య వేళలో భగవంతుడికి మనం కైంకర్యం చేసేటప్పుడు భగవంతుడితో పాటు తాను కూడా జీవుడు చేసేటటువంటి కైంకర్యాన్ని స్వీకరిస్తుంది. అది ఆమెకు ఉండేటటువంటి విశేషం. భవాంస్తు సహవైదేక్యా గిరి సానుషురంస్యతే అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపదస్థితి అని అక్కడ లక్ష్మణస్వామి ప్రార్థన చేశారు. రామచంద్ర, నువ్వు సీతాదేవితో కలిసి పర్వత చర్య ప్రాంతాల్లో నువ్వు విహరిస్తావు. అప్పుడు నేను మీ ఇద్దరికి కూడా కైంకర్యం చేసి తరిస్తాను. నువ్వు మీరిద్దరూ నిద్రపోయేటప్పుడు, విశ్రాంతి తీసుకునే సమయంలో ఆ విధంగానే మేల్కొని ఉండేటటువంటి సమయంలో మీకు ఏమేమి కైంకర్యాలు చెయ్యాలో వాటినన్నింటినీ కూడా చేసి మీ ఇద్దరిని కూడా సంతోషపరుస్తాను. ఆ అవకాశం నాకు అనుగ్రహించవలసింది అని ప్రార్థన చేశాడు లక్ష్మణ్. అందువల్ల కైంకర్యం చేసేటటువంటి సమయంలో పరమాత్మతో పాటు లక్ష్మీదేవి కూడా కైంకర్యాన్ని స్వీకరిస్తుంది. ఆశ్రయించేటప్పుడు మాత్రం లక్ష్మీదేవి పురుషకార స్వరూపిణిగా ఉంటుంది. అందువల్ల లక్ష్మీదేవికి ఉండేటువంటి రెండు ధర్మాలు ఘటకత్వం, ఉపేయత్వం అనేవి. ఇక పరమాత్మని చూస్తే ఉపాయత్వం, ఉపేయత్వం అనేవి రెండు ధర్మాలు. ఈ రెండు పరమాత్మకి అసాధారణం. మరి ఉపాయత్వం, ఉపేయత్వం, భగవంతుడే సాక్షాత్తు ఉపాయం. అదే కదా శరణాగతిలో ఉండేటటువంటి విశేషం. మిగతా ఉపాయాలకు శరణాగతికి ఉండే తేడా అది. భగవానునే ఉపాయంగా వరించడమే కదా శరణాగతి. అందుచేత భగవంతుడు ఉపాయం, ఉపాయ స్వరూపుడై ఉన్నాడు. తర్వాత ఆశ్రయించిన తర్వాత కైంకర్యం కూడా ఆయనే స్వీకరిస్తాడు. లక్ష్మితో కలిసి స్వీకరిస్తాడు. మనం చేసేటటువంటిది కేవల నారాయణుడికి కాదు, లక్ష్మితో కూడుకుని ఉండేటటువంటి నారాయణుడికి కైంకర్యం చేస్తాడు. అదే చెప్తోంది ద్వైమంత్రంలో ఉత్తర భాగం. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమతే నారాయణ, లక్ష్మీదేవితో కూడుకున్నటువంటి నారాయణుడకు కైంకర్యం చేస్తాను, నా కోసం కాదు అని ఉత్తర వాక్యం చెబుతోంది. రెండవ వాక్యం ద్వైమంత్రం. అందుచేత భగవంతుడికి ఉండేటటువంటి ధర్మాలు రెండు, ఒకటి ఉపాయత్వం, రెండు ఉపేయత్వం అని. నిన్నటి వరకు మరి ఘటకత్వాన్ని గురించి ప్రార్థన చేశారు. లీలాదేవిని పురుషకార్యం చేయవలసిందని. ఇవాటి నుంచి ఇవాటి భాషలలో పరమాత్మ యొక్క ఉపాయత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పాసురాన్ని అనుగ్రహిస్తున్నారు. పరమాత్మని ఉపాయంగా ఆశ్రయిస్తున్నారు. అందుచేత ఈ పాసురంలో మనకి భగవంతుని యొక్క ఉపాయత్వం అనేటటువంటి ధర్మం వ్యక్తం అవుతున్నది అని పెద్దలు వ్యాఖ్యానం చేస్తారు. అయితే ఈ పాశురాన్ని ముందుగా ఇది అనుసంధానం చేసుకుని అందులో ఉండే కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. ஏத்தகலங்கள் எதிரி பொங்கிமே தடிப்ப மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ன சுடரே துயிலழாய் மாத்தாருனக்கு வலிதருந்தி நின் வாசல் கண் ஆத்தாது வந்தி உன்னடி பணியுமா போலே போத்தியாம் வந்தோம் புகழ்ந்தி எல்லோரெம்பாவாய்.
సుప్రభాతాన్ని పలుకుతూనే భగవంతుడిలో ఉండేటటువంటి కొన్ని గుణాలను అనుసంధానం చేస్తున్నారు. ఇది ఆశ్రయించేటటువంటి సందర్భం కదా. ఆశ్రయించేటప్పుడు ఏ ఏ గుణాలను చూసి మనం భగవంతుడిని ఆశ్రయిస్తామో ఆ గుణాలను అనుసంధానం చేస్తున్నారు. ఆ విధంగా అనుసంధానం చేయడం అనేటటువంటిది సందర్భోచితం. ఏ సందర్భంలో ఏ మాట చెప్పాలో ఆ మాట చెప్తే కదా పరిపూర్తి అవుతుంది. అందుచేత ఇక్కడ భగవంతుడిని ఉద్దేశించి, శ్రీకృష్ణ పరమాత్మని ఉద్దేశించి చేసేటటువంటి సంబోధనల్లో ఏ అర్థం మనకి వ్యక్తం అవుతున్నది? శరణాగతి చేసేటప్పుడు ఆ స్వామిని ఎటువంటి గుణాలను చూసి మనం ఆశ్రయిస్తామో ఆ గుణాలను అనుసంధానం చేసుకుంటూ వాటిని స్వామి సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఆశ్రయిస్తున్నారు. ఆ విధంగా చేస్తే భగవంతుడు కూడా సంతోషం కలుగుతుంది. ఓహో, వీరు నా తత్వాన్ని వీరు గుర్తించారు అనేటటువంటి సంతోషం భగవంతుడికి కలుగుతుంది. ఆశ్రయించే వాడికి కూడా ఒక విధమైనటువంటి ధైర్యం, భరోసా కలుగుతుంది. ఇటువంటి వాడు పరమాత్మ, ఇటువంటి గుణాలు కలిగినటువంటి వాడు కనుక నన్ను తప్పక రక్షిస్తాడు అనేటటువంటి ఒక దృఢమైన నమ్మకం ఏర్పడడానికి తగినటువంటి అవకాశం కూడా ఉంది. ఏం చెబుతున్నారు అంటే, గొప్ప గోసంపదలు కలిగినటువంటి నందగోపాలుని కుమారుడు నువ్వు. ఎటువంటి సంపద? ఏత్త కలంగళ్ ఎదిరి భొంగి మీదడిప్ప మాతాదే పాల్ శరీరం వళ్ళల్ పెరుం పశుక్కళ్. పెట్టిన పాత్రలు పెట్టినట్టుగానే వెంటనే పాలతో నిండించేటటువంటి, ఎన్ని పాత్రలు పెట్టినా గాని వెంటనే ఆ పాత్రను నిండించగలిగినటువంటి, పాలతో నిండించగలిగినటువంటి గొప్ప పశువులను చాలా సంఖ్యలో అనేకంగా కలిగినటువంటి నందగోపాలుని కుమారుడా, హరివురాయ్ నిద్రలేయవలసింది. ఉత్తముడయ్యాయి, దృఢమైనటువంటి వాడివి నువ్వు. పెరియాయ్, గొప్పతన ద్వారా గొప్పవాడివి నువ్వు. ఉలగిరిల్ తోత్తమాయి నిన్న చూడరే, లోకంలో అవతరించినటువంటి జ్యోతిస్వరూపుడివి నువ్వు. తుయిలజాయ్, నిద్ర లేవలసింది. మాత్తారునక్కి వదితలంది ఉన్ వాసల్ కణ్ ఆత్తాదు అంది. మాత్తార్ అంటే నీకు శత్రువులుగా ఉండేటటువంటి వారు. ఉనక్కు వరితలంది, నీ ముందు తమ బలాన్నంతటినీ కూడా పోగొట్టుకున్నటువంటి వారై అపజయాన్ని పొంది ఉన్ వాసల్ కణ్, నీ వాకిలి దగ్గర ఆత్తాదు అంది, ఇక నిలవలేక ఉన్నడిపణియమా పోలే, నీ పాదాలను ఆశ్రయించినట్టుగానే మేము కూడా పోర్చి యాం వందు యాం, మేము వచ్చి నీ పాదాలను, మేము కూడా వారు మాదిరిగానే మేము కూడా నీ పాదాలను ఆశ్రయించి పుహండి పోతి వందో, మంగళాశాసనం చేయడానికి వచ్చామయ్యా, మమ్మల్ని స్వీకరించవలసింది, మా శరణాగతిని అంగీకరించవలసింది అని ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ మొట్టమొదటిగా ఏం చెబుతున్నారు అంటే, గొప్ప గోసంపద కలిగినటువంటి మరి నందగోపాలుని కుమారుడవు నీవు అనేటటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. ఇక్కడ ఏమిటి అంటే, భగవంతుని యొక్క పూర్ణత చెప్పబడుతూ ఉన్నది. దీనివల్ల పరిపూర్ణమైనటువంటి
గుణాలతో ప్రకాశించేటటువంటి వాడు పరమాత్మ. అది అవతారాల్లో అయినా, అర్చావతారంలో అయినా, వ్యూహంలో అయినా, ఎక్కడైనా పూర్ణమైన గుణాల యొక్క పూర్ణతతో ప్రకాశించేటటువంటి వాడు పరమాత్మ అని. ఆ విధంగా ఉండేటటువంటి ఔదార్యాన్ని కలిగినటువంటి వాడు పరమాత్మ. గొప్ప ఐశ్వర్యాన్ని కలిగినటువంటి వాడు పరమాత్మ. ఎంత ఐశ్వర్యం కలిగిన వాడు అంటే అంతులేని ఐశ్వర్యం కలిగిన వాడు అనే దానికి ఉదాహరణగా ఇక్కడ గోసంపదని చెబుతున్నారు. ఈ సందర్భంలో ఈ పాశురంలో ఆచార్య లక్షణం, శిక్ష లక్షణం కూడా సూచింపబడిందని అంటారు. ఆచార్యుడు తగినటువంటి యోగ్యత కలిగినటువంటి శిష్యుడే గనక తనకు లభించినప్పుడు ఏం చేస్తాడు అంటే, నిజమైనటువంటి ఉదారమైనటువంటి మనస్సు కలిగిన ఆచార్యుడే కనుక అయినట్టయితే తన దగ్గర ఉండేటటువంటి విషయాలన్నింటినీ కూడా శిష్యునకు ఏ లోపం లేకుండా, ఎటువంటి ఏమీ సంకోచం లేకుండా అన్నిటినీ ఉపదేశిస్తాడు. అయితే ఆ శిష్యుడు యోగ్యత కలిగినటువంటి శిష్యుడై ఉన్నట్టయితే అటువంటి శిష్యుడిని ఆదరించి సదాచార్యుడై ఉండేవాడు తనకు తెలిసినటువంటి జ్ఞానాన్నంతటినీ కూడా శిష్యులకు ఉపదేశించేటువంటి స్వభావం కలిగిన వాడే ఉంటాడు. ఆ విధంగానే ఇక్కడ భగవద్ విషయంలో కూడా అటువంటి స్వభావం కలిగిన భగవంతుడు మొట్టమొదటి ఆచార్య పరంపరలో మొట్టమొదటి వాడు కదా. లక్ష్మీనాథ సమారంభాన్ ఆదయామ్న మధ్యమామని పరమాత్మను మొట్టమొదటి ఆచార్య పరంపరలో మొట్టమొదటి వాడిగా మనం అనుసంధానం చేసుకుంటున్నాం. ఆ విధంగా పరమాత్మ అంతటి ఉదారుడు కూడా తన ఆశ్రయించినటువంటి వారి విషయంలో గోవుల మాదిరిగానే గొప్పదైనటువంటి ఔదార్యాన్ని కలిగినటువంటి వాడు. భగవద్గీతలో ఎంతో చెప్పాడు. అన్నీ చెప్పినప్పటికీ ఇంకా అర్జునుడికి చెప్పాలి అని ఆశపడి భూయేవ మహాబాహో అని అంటూ అతడు అడక్కపోయినప్పటికీ కూడా ఎన్నెన్నో విషయాల్ని అర్జునుడికి ఉపదేశించాడు గీతలో. అది ఆ విధంగా ఉంటుంది సదాచార్యుని యొక్క లక్షణం. సదాచారి భగవంతుని యొక్క స్వభావం కూడా అటువంటిది. అటువంటి ఔదార్యం కలిగిన వాడే ఉన్నాడు. రక్షించేవాడికి ఉపాయంగా ఉండేటువంటి వాడికి ఉండవలసినటువంటి లక్షణాల్లో ఔదార్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి లక్షణం. దాన్ని ఇక్కడ ప్రస్తావన చేశాం. తర్వాత ஆத்தாதேபால் செறியும் வள்ளல் பெரும் పశుக்கள் ఆత్తపడతాన్ మహనే. అటువంటి నందగోపాలుడికి కుమారుడవై ఉండేటటువంటి వాడు శ్రీకృష్ణ, నువ్వు ఆచార్యునకు విధేయుడవై ఉండేవాడు. నందగోపాలుడిని ఆచార్యుడిగా మనం ఇంతకుముందు అనుకున్నాం. ఇక్కడ గోవులు కలిగినటువంటి నందగోపాలుడిని ఆచార్యుడిగా మనం భావించినట్టయితే భగవంతుడు ఎవరికి అధీనంలో ఉంటాడు? పరమాత్మనే ఆచార్యునిగా మనం భావించవచ్చు. లేదంటే ఇక్కడ ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా నందగోపాలుని ఆచార్యుడిగా మనం అనుకున్నాం. 17వ పాశురంలో గోదాదేవి సుప్రభాతం పలికేటప్పుడు మరి అంబరమే తన్నీరే సోరే అరం చెయ్యం ఎబురమాన్ నందగోపాల అని ప్రార్థించేటటువంటి సమయంలో నందగోపాలుడు ఆచార్యుడు అనేటటువంటి అర్థాన్ని మనం చెప్పుకున్నాం కదా. ఆ విధంగానే
నందగోపాలుని ఆచార్యుడిగాని కనుక మనం భావించినట్టయితే ఇక్కడ అటువంటి నందగోపాలుడికి కుమారుడు, నందగోపాలుడికి తగినటువంటి కుమారుడు అంటే అర్థం ఏంటి? ఏ విధంగా అయితే కొడుకు తండ్రి అధీనంలో ఉండేటువంటి కుమారుడు ఆ తండ్రి చెప్పినట్టు వింటాడో ఆ విధంగానే నువ్వు కూడా ఆచార్యుని యొక్క అధీనంలో ఉంటూ ఆచార్యుని సంబంధాన్ని చూసి అనుగ్రహించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడవి అని ఆచార్య సంబంధాన్ని పురస్కరించుకొని భగవంతుడు తన్ని ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ గోదాది సూచిస్తున్నారని కూడా చెప్పవచ్చు. తర్వాత సంపూత్తముడయాయి. పూత్తం అంటే దార్ఢ్యం ఉడయాయి కలిగినవాడు, అంటే అవిచాల్యమైనటువంటి, అంటే ఎవరు కూడా కాదనడానికి వీల్లేనటువంటి బలాన్ని కలిగినవాడు. ఏమిటా బలం భగవంతుడికి అంటే దృఢ ప్రమాణ సిద్ధుడు అంటారు. దృఢ ప్రమాణ సిద్ధుడు అంటే దృఢమైనటువంటి ప్రమాణం ఏది? అన్ని ప్రమాణాల్లోనూ గొప్పదైనటువంటి ప్రమాణం ఏది? వేదం అనేది మొట్టమొదటి ప్రమాణం. అదో వేద ప్రమాణం అంటారు పరాశర భట్టులు. పరమాత్మను నిరూపించేటటువంటి ప్రమాణం ఏది? ప్రత్యక్షం గాని అనుమానం గాని పరమాత్మను తెలుసుకోవడానికి పనికి వచ్చేటటువంటి ప్రమాణాలు కావు. ఎందుకంటే భగవంతుడు కంటికి కనిపించడు. అనుమాన ప్రమాణంతో సాధించాలంటే ప్రత్యక్ష ప్రమాణం యొక్క సహాయం కావాలి. కంటికి కనిపించినప్పుడు అనుమానం కూడా పనికిరాదు. అందువల్ల అనుమానం వల్ల కానీ ప్రత్యక్షం వల్ల కానీ సాధ్యం కాదు. ఇంకా మిగిలింది ఒకటే, అది శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణం అంటే వేదమే. అందువల్లనే బాదరాయణ మహర్షి మన బ్రహ్మసూత్రాన్ని పరమాత్మ యొక్క స్వరూపం ఏ విధంగా తెలుస్తుంది అంటే పరమాత్మ ఇటువంటి వాడు శాస్త్రయోని, శాస్త్రయోనిత్వ, శాస్త్రాన్ని యోనిగా కలిగిన వాడు, నిరూపించేటటువంటి ప్రమాణంగా కలిగినటువంటి వాడు అని చెప్పారు. అంచేత ఆ విధంగా ప్రబల ప్రమాణమైనటువంటి ఏమిటా వేదానికి ఉండేటటువంటి ప్రాబల్యము అంటే వేదము అపౌరుషేయమైనది, నిత్యమైనది. వేదాన్ని ఎవరు రచించిన వారు కాదు. ఒకరు రచించినటువంటి గ్రంథం రామాయణము, మహాభారతము, ఇంకో పురాణాలు, ఇంకో గ్రంథము, ఇటువంటివన్నీ ఒకరు రచించినటువంటి, ఒకరి చేత రచింపబడినవి ఉంటాయి. వేదం అటువంటిది కాదు. వేదం ప్రతి యుగంలోనూ పరమాత్మ దాన్ని స్మరించి, అంతకుముందు ఉండేటటువంటి క్రమంలో ఆ వేదాన్ని స్మరించి తన ఉండేటటువంటి శక్తి చేత దాన్ని స్మరించి గుర్తుపెట్టుకుని స్మరించి దాన్ని మళ్ళీ బ్రహ్మకు ఉపదేశిస్తాడు అని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల వేదం కొత్తగా పుట్టదు, నశించదు. అటువంటి నిత్యమైనటువంటిది ఎవరు చెప్పలేదు కనుక ఒకడు చెప్తే ఆ చెప్పేవాడి జ్ఞానంలో ఉండే దోషాలు ఆ చెప్పే మాటలో ఉండొచ్చు. భ్రమతో చెప్పాడు అనుకోండి, ఒకడు భ్రమ కలిగిన వాడు తాడును చూసి పావు అనుకుని రే పావు అంటే ఇది వాస్తవం కాదు కదా. చెప్పేవాడు మంచివాడే కావచ్చు, మనం నమ్మదగిన వాడే కావచ్చు, కానీ ఒక వ్యక్తి అయినప్పుడు అతనిలో ఒక్కొక్కసారి అజ్ఞానం కలగచ్చు, సందేహం కలగచ్చు, విపరీత జ్ఞానం కలగచ్చు. అప్పుడు అతడు చెప్పేటటువంటి మాటల్లో ఆ దోషాలు కూడా ఉంటాయి. అందువల్ల వారి మాటలు మనకి ప్రమాణం కావు. వేదం అటువంటిది కాదు, ఏ దోషం లేనిది, నిర్దిష్టమైనది, అపౌరుషేయం కనుక నిర్దిష్టమైనది, ఎల్లప్పుడూ ఉండేది కనుక నిత్యమైనది. అటువంటిది ప్రబలమైన ప్రమాణం చేత తెలియబడేటటువంటి వాడు పరమాత్మ. అటువంటి ప్రమాణదార్ఢ్యాన్ని కలిగినటువంటి వాడు. వేదం కూడా సర్వే వేదాః యత్పదమామనంతి సర్వే వేదాః యత్ర ఏకం భవంతి అని.
సర్వే వేదాహ యత్పదమామనన్. అన్ని వేదాలు ఏ పరమాత్మ యొక్క స్థానాన్ని గురించి చెబుతున్నాయో. సర్వే వేదాహ ఎక్కడ ఏకం భవంతి. అన్ని వేదాలు కూడా ఏ పరమాత్మలో ఏకమవుతున్నాయి. ఏకమవడం అంటే ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నాయో అని భగవద్గీతలో చెప్పాడు. వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యః. వేదైశ్చ సర్వైః అహమేవ వేద్య. వేదాల చేత తెలియబడేవాడెవడు? పరమాత్మే. అందుచేత భగవంతుడు ఎటువంటి వాడు? బలమైన ప్రమాణంగా చెప్పబడే వేదం చేత తెలియబడేటటువంటి వాడు. తర్వాత అటువంటి వాడివి నువ్వు. అటువంటి అంటే ఏమిటి? శరణాగతికి కావలసినటువంటి గుణాలని కదా అనుసంధానం చేస్తున్నారు అనుకున్నాం. పరమాత్మ ఔదార్యాన్ని కలిగినటువంటి వాడు. మరి అతడి గొప్పతనం దేని చేతి తెలియబడుతూ ఉన్నది? చెప్పి భగవంతుడు ఇంత గొప్పవాడు అనేటటువంటి మాట నమ్మాలంటే మనకు నమ్మకం కలగాలి కదా. ఆ నమ్మకం కలిగే ప్రమాణం ఏది? వేదం. వేదం చెబుతూ ఉన్నది పరమాత్మ యొక్క గొప్పతనం అంటున్నారు. పెరియాయ్, అందరికంటే గొప్పవాడు. పరమాత్మ ఎటువంటి వాడు అంటే అందరికంటే గొప్ప. ఇంత అని చెప్పడానికి సాధ్యం కానటువంటి మహిమను కలిగినటువంటి వాడు. స్వరూపం చేత కాని, గుణాలతో కాని, అన్ని విధాలుగాను మన వాక్కుకు అందనంతటి మహిమను కలిగినవాడు. పరమాత్మ యొక్క వ్యాప్తి అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని వేదం చెబుతున్నది. ఎక్కడైనా ఒక వస్తువు, లోకంలో ఉండే ఒక వస్తువు ఉంటే లోపల ఉండాలి, లేదా బయట ఉండాలి. లోపల బయట అంతటా ఉండేటటువంటి వాడు అన్నిట్లోనూ లోపల ఉండేవాడు, అన్నిటికీ బయట ఉండేవాడు, అన్నిటి చేత ధరింపబడేవాడు, అన్నిటినీ ధరించేవాడు. ఇదే కదా నారాయణ శబ్దార్థం. ఇటువంటి స్వరూపం కలిగిన వాడు వేరొకడు ఉన్నాడా? ఇటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు వేరొకడు లేడు కదా. అందుచేత ఆయన గొప్పతనం సాటి లేనిది. వేదమే చెప్పింది, యతో వాచో నివర్తంతి అప్రాప్య మనసా సహా. అది ఏం చెప్పింది? యతో వాచో నివర్తంతే. భగవంతుని యొక్క గొప్పతనం అనేది వాక్కులకు అందకుండా ఉన్నది, మనస్సుకు కూడా అందదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం వాక్కుతో మనం చెప్పకపోయినా మనస్సుతో కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. కానీ భగవత్ ప్రభావం అటువంటిది కాదు. వాక్కుతోనూ చెప్పలేము, మనస్సుతోనూ తెలుసుకోలేము. అందువల్ల అటువంటి గొప్పతనం కలిగిన వాడు. వేదమే చెప్పింది, సో అంగవేద ఎది వా నవేద. భగవంతుని గొప్పతనం భగవంతుడికైనా తెలుసా అండి? భగవంతుడికి కూడా తెలియదు ఉంది వేదం. భగవంతుడు ఎంత గొప్పవాడో ఆ భగవంతుడికి కూడా తెలియదు. మరి అక్కడ చిన్న ప్రశ్న వేసుకొని సమాధానం చెప్పారు. భగవంతుడు సర్వజ్ఞుడని అంటున్నారు కదా, మరి సర్వజ్ఞుడుగా ఉండేటటువంటి వాడు అన్నీ తెలిసిన వాడే ఉండాలి కదా. భగవంతుని గొప్పతనం భగవంతుడికి తెలిస్తే కదా సర్వజ్ఞుడు అవుతాడు. భగవంతుడి గొప్పతనం భగవంతుడికి తెలియదు అంటే సర్వజ్ఞుడు ఎలా అవుతాడు? సర్వజ్ఞుడని ఏ విధంగా చెప్పగలం అంటే దానికి చక్కగా సమాధానం చెప్పారు. ఏమండి, ఒక వస్తువును తెలియడం అంటే ఏమిటి అసలు? అది గమనించాలి. ఒక వస్తువును తెలియడం అంటే ఏమిటి? అది ఎలా ఉందో అలా తెలియదు. ఎవడైనా ఒకడు వచ్చి ఆకాశంలో పద్మం పూసిందండి అన్నాడు అనుకోండి, ఆకాశంలో పద్మాన్ని
నేను చూశాను, పద్మం పూసింది, వికసించడం నేను చూశానంటే అది నిజం అవుతుందా? వాడి జ్ఞానం సరి అయింది అవుతుందా? ఎండమావుల్లో నీరు చూశానండి అంటే అది నిజం అవుతుందా? అదంతా కూడా భ్రమే కదా. అంటే ఏ వస్తువు ఎటువంటి ధర్మాన్ని కలిగినది ఉందో ఆ ధర్మాన్ని కలిగినదిగా తెలుసుకోవడమే సరైన జ్ఞానం. భగవంతుడు ఎటువంటి ధర్మాన్ని కలిగిన వాడు అంటే ఎవరికి తెలియడానికి సాధ్యం కానంతటి గొప్పతనాన్ని కలిగినవాడు. చివరికి తాను కూడా తన వైభవాన్ని తెలుసుకోలేనంతటి గొప్పతనాన్ని కలిగినవాడు. అందువల్ల భగవంతుడిని సరిగా తెలిసినట్టు ఎప్పుడవుతుంది? భగవంతుడు కూడా తన గొప్పతనాన్ని తాను తెలియలేడు అని అంటే అది అప్పుడు భగవంతుని గురించి మనం తెలుసుకున్నవాడు అవుతాం. భగవంతుడి వైభవాన్ని మనం తెలియలేకపోవడమే కాదు, చివరికి ఆ స్వామి కూడా తెలుసుకోలేడు అని చెప్తే ఆయన వైభవాన్ని మనం తెలుసుకున్నవాడు అవుతాం. అదే చెప్పింది అమతం మతం. అమతం తెలుసుకోలేకపోవడం అనేది మతం. అది వాస్తవం. భగవంతుడు తన వైభవాన్ని తాను కూడా తెలుసుకోలేడు అనేది వాస్తవమైన జ్ఞానం అన్నారు. అటువంటి గొప్పతనం భగవంతుడు. పెరియాయి అంత గొప్పతనం కలిగిన వాడు అయినప్పటికీ నువ్వు చాలా గొప్పవాడివి, పరమపదంలో ఉండేటటువంటి వాడివి, వేదం చేత మాత్రమే తెలియబడేటువంటి స్వరూప స్వభావాలు కలిగినటువంటి వాడివి. అటువంటి గొప్పతనాన్ని కలిగిన వాడివైనా ఎంతో దయతో నువ్వు ఈ లోకంలోకి వచ్చావు కదయ్యా. ఎక్కడో పరమపదంలోనే కూర్చుని ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉండడం కాకుండా ఈ లోకంలో అందరినీ ఉద్ధరించడం కోసం లోకంలో ఉండే వారందరూ కూడా బాగుపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ లోకంలోకి వచ్చావు కదా, ఈ లోకంలోకి వచ్చి అవతరించావు కదా స్వామి అంటున్నారు. సౌలభ్యం, సౌశీల్యం, ఇది కూడా ఆశ్రయణానికి కావలసినటువంటి గుణాలు. ఆశ్రయించేటప్పుడు పరమాత్మలో మనం గమనించవలసినటువంటి గుణాలు. ఉలగినిల్ తోత్తమాయి నిన్న చూడరే తుయిలడాయి. లోకంలో తోత్తమాయి నిన్న మరి వ్యక్తమైనటువంటి ఆవిర్భవించినటువంటి చూడరే జ్యోతిస్వరూపుడవి నువ్వు. భగవంతుడు ఈ లోకంలో అవతరించాడు అంటే ఎట్లా అవతరిస్తాడు? అయో గీతలో చెప్పాడు, అయోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. అజోపి సన్ అవ్యయాత్మ, నేను అజహ పుట్టుక లేని వాడిని అయినప్పటికీ అవ్యయాత్మ ఎటువంటి మార్పు లేనటువంటి స్వభావాన్ని కలిగిన వాడినైనా, రూపంలో స్వభావంలో ఎటువంటి మార్పు లేనివాడినైనప్పటికీ భూతానాం ఈశ్వరోపి సన్, లోకాలన్నింటినీ కూడా పాలించేటటువంటి ఈశ్వరుణ్ణి అయినప్పటికీ కూడా ఈ లోకంలో ఆవిర్భవిస్తున్నాను, అనేకమైనటువంటి అవతారాలను ఎత్తుతున్నాను. మరి లోకంలో ఎత్తినప్పుడు నా గొప్పతనానిలో ఏదైనా లోటు వస్తుందా? నా పరమపదంలో ఉన్నప్పుడు మాత్రమే మహిమను కలిగిన వాడినై, సామర్థ్యాన్ని కలిగిన వాడినై, గుణాలతో పూర్ణంగా ఉండేవాడినై ఈ లోకంలో అవతరించినప్పుడు తక్కువగా ఉంటుందా? మహిమకి తక్కువ ఉంటుందా? అంటే ప్రకృతి స్వాం అధిష్టాయ, స్వాం ప్రకృతి తన సహజంగా ఉండేటువంటి స్వభావాన్ని అధిష్టాయ అధిష్ఠించి అంటే కలిగిన వాడనై ఈ లోకంలో ఎటువంటి అవతారాన్ని ఎత్తినా, అది మత్స్యావతారం కానివ్వండి, లేకపోతే రామావతారం కానివ్వండి, కృష్ణావతారం కానివ్వండి, వేరొక ఏ అవతారమైనా కానివ్వండి, పరమపదంలో ఎటువంటి వైభవాన్ని పరమాత్మ కలిగి ఉంటాడో
అంతటి వైభవాన్ని పరమాత్మ అవతారాల్లో కలిగి ఉంటాడు. అర్చావతారంలో కూడా అంతే. విభవావతారాలు ఎటువంటివో అర్చావతారాలు కూడా అంతటి పూర్ణమైనవి. అందువల్ల అటు విధంగా తోత్తమాయి నిన్న చూడాలి. తోత్తమాయి ఆవిర్భవించి ఉండేటటువంటి చూడరే జ్యోతిస్వరూపుడు. ఆవిర్భవించి వెలిగేటటువంటి దీపం వంటి వాడి. మనకి ప్రారంభంలోనే 5వ భాషలో గోదాదేవి ఆయర్ కులత్తినిల్ తోన్నుం అణివిడక్కై, కులకులంలో ఆవిర్భవించినటువంటి అందమైన దీపం అంటే ఏమిటి? ఇంకా ఎంత దూరం వెళ్ళి చెప్పారంటే అక్కడ చక్కగాను ఆ దీపం పరమపదంలో కొడిగట్టినట్టు ఉంటుందండి. అక్కడ అన్ని గుణాలు ప్రకాశించవు. వాత్సల్యం, సౌశీల్యం, సౌలభ్యం, క్షమ, ఈ విధంగా ఉండేటటువంటి గుణాలు పరమపదంలో ప్రకాశించేటటువంటి అవకాశాలు లేవు. ఆ విధంగా కాకుండా ఈ లోకంలో అవతరించినప్పుడు, అందరి మధ్యలో ఒకటిగా అవతరించినప్పుడు ఆయనలో ఉండేటటువంటి పరమపదంలో ప్రకాశించనటువంటి గుణాలు అన్నీ కూడా ఈ లోకంలో ప్రకాశిస్తాయి కనుక మరింత ఉజ్వలంగా ప్రకాశించేటటువంటి జ్యోతిష్ మాదిరిగా వెలుగుతాడు. వేదం కూడా ఏం చెప్పింది? స ఉశ్రేయాన్ భవతి జాయమానః. సహా ఆ పరమాత్మ జాయమాన ఏవ శ్రేయాన్ భవతి. జాయమానవు శ్రేయాన్ భవతి. ఊ అంటే ఏవాన్. ఆయన అవతరించినప్పుడే శ్రేయస్సును పొందుతూ ఉన్నాడు. శ్రేయస్సును అంటే తేజస్సును అని అర్థం. అంతకుముందు వెలవెలపోయేటువంటి పరమాత్మ యొక్క స్వరూపం ఈ లోకంలో అవతరించిన తర్వాతనే మిక్కిలి ప్రకాశాన్ని పొందుతూ ఉన్నది. అందువలనే ఇక్కడ ఏమంటున్నారు గోదాదేవి? తోత్తమాయి నిన్న అవతరించి నిలిచినటువంటి జ్యోతిస్వరూపుడవు, గొప్పగా ప్రకాశించేటటువంటి జ్యోతిస్వరూపుడవు. ఎందుకు చెబుతున్నారు ఈ మాట? ఓ పరమాత్మ, నువ్వు ఈ లోకానికి ఎందుకు వచ్చావు? మమ్మల్ని అందరినీ కూడా ఉద్ధరించడం కోసం కదా. ఈ విధంగా నిద్రపోయేటట్టుగా ఉంటే పాల సముద్రంలోనే పడుకొని నిద్రపోవచ్చు కదా. ఎంత దూరం వచ్చి నిద్రపోవాలా ఈ లోకంలోకి వచ్చి? అక్కర్లేదుగా. వచ్చావంటే దీనికి ఏదో ప్రయోజనం ఉందిగా. ఏమిటది? మాలాంటి సంసారం అందరినీ కూడా ఉద్ధరించడం కోసమే కదా. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతామని ఉద్ధరించడం కోసమే కదా ఈ లోకంలో అవతరిస్తానని చెప్పావు. ఇంకా ఎంతగా చెప్పావు? శరణాగతి చేసినటువంటి వారిని ఎంత మాత్రం విడువను అన్నావు రామావతారంలో. గుర్తుందా నీకు? అప్యహం జీవితం త్యక్ష్యాం త్వాం వా సీతే సలక్ష్మణ నహి ప్రతిజ్ఞాం సంస్కృత్య బ్రాహ్మణేభ్యో విశేషత. నా ప్రాణాలని విడిచిపెడతాను, నిన్ను విడిచేస్తాను, లక్ష్మణుణ్ణి విడిచేస్తాను, అంతేగాని శరణాగతి చేసినటువంటి మునులను మాత్రం విడిచిపెట్టాను అన్నావే, మర్చిపోయావా? ఇవన్నీ కూడా, ఈ మాటలన్నీ కూడా నువ్వు నిద్రపోవడం ఏమిటయ్యా ఇది అంటూ పరమాత్మ యొక్క అవతార ప్రయోజనాన్ని విజ్ఞాపన చేస్తున్నారు. నీ అవతారం ఎందుకో మాకు తెలుసులే, వెంటనే నిద్రలేసి మమ్మల్ని అనుగ్రహించవలసింది. సరే శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు, బాగానే ఉంది, సరే అలాగే
నేను నిద్ర లేస్తానులేండి, నిద్ర లేవండి 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 అంటున్నారు, అలాగే నిద్ర లేస్తాం. అసలు మీరు ఎటువంటి అభిప్రాయాన్ని కలిగిన వారే వచ్చారో చెప్పండి. మీ యోగ్యత ఏమిటో తెలియాలి కదా, మీరు ఏదో అడుగుతున్నారు. ఒక వస్తువును ఇవ్వాలంటే వారి యోగ్యతను బట్టే కదా ఇవ్వాలి. యోగ్యత లేనిదే ఏ వస్తువు ఇవ్వకూడదు, అపాత్ర దానం చేయకూడదు అని లోకంలో ఉంది. అందువల్ల ఏదైనా ఒకటి ఓ ఫలాన్ని కోరి వచ్చినట్టయితే ఆ ఫలాన్ని, ఆ ప్రయోజనాన్ని వాడు పొందే యోగ్యత ఉందా లేదా అని చూసి కదా ఇవ్వాలి. మీరు ఎటువంటి అభిప్రాయంతో వచ్చారో, ఏ విధంగా వచ్చారో చెప్పండి, అప్పుడు నేను ఇవ్వాలా వద్దా విచారిస్తానన్నా. అప్పుడు చెబుతున్నారు, மாத்தார் உனக்கு ஒலிதொலந்தி உன் வாசல் கண் ஆத்தாது வந்தி உன்னடி படியுமா போலே పోచియాం వందోం పుహండి. ఎలా వచ్చామా చెప్తాను వినవయ్య. నువ్వు ఎంతో శౌర్య పరాక్రమాలు కలిగినటువంటి వాడివి. ఎటువంటి పరాక్రమం కలిగిన వాడనైనా సరే స్వాధీనం చేసుకోగలిగినటువంటి బలాన్ని, సామర్థ్యాన్ని కలిగిన వాడివి. నీకు ఎదురొచ్చిన వారందరూ కూడా ఏమైపోతారు చివరికి? నీ ముందు తమకు ఉండేటటువంటి బలాన్నంతటినీ కూడా పోగొట్టుకుని వరి తొలంది నీ గుమ్మం దగ్గరకు వచ్చి పడి నీ పాదాలను ఆశ్రయిస్తారు. స్వామి, నువ్వు తప్ప వేరొక గతి లేదు, మాకు నువ్వు తప్ప వేరొక గతి లేదు, మమ్మల్ని రక్షించేవాడివి నువ్వే అనంటూ ఆశ్రయిస్తారు లోకంలో ఉండేటువంటి శత్రువు. మేం కూడా ఇంతకాలం ఏం చేశాము? మాకు కూడా ఒక విధమైనటువంటి మాలో ఒక శత్రుత్వం. ఏమిటది అంటే స్త్రీలకు సహజంగా ఉండేటటువంటి అభిమానం. లోకంలో ఒక క్రమం ఉంది. స్త్రీలు సాహసించి గడప దాటకూడదు, ఎంత కష్టం వచ్చినా కానీ భర్త వచ్చి స్వీకరించే వరకు వేచి ఉండాలి. అది స్త్రీ ధర్మం. స్త్రీ గడప దాటడం అనేది స్త్రీకి తగినది కాదు అనేటటువంటి ఒక ధర్మం ఉన్నది. అంతేకాదు, మేము స్త్రీలము, మా దగ్గరికి పురుషుడు రావాలి కానీ పురుషుడి దగ్గరికి స్త్రీ వెళ్ళడం అనేటటువంటిది స్త్రీలకు ఉండేటటువంటి గొప్పతనానికి భంగం. లోకంలో కూడా ఇప్పుడుంటే దేశకాల పరిస్థితుల వల్ల మార్పులు అయితే వస్తే రావచ్చు, కానీ పూర్వకాలంలో ఏం చేసేవాడు? వరుడే కన్య ఇంటికి వెళ్ళి అక్కడ వివాహం చేసుకునేవాడు. కన్యను కోరి ఆ కన్యాదాత ఇంటికి వెళ్ళి ఆయన్ని ప్రార్థించి వివాహం చేసుకునేవాడు. సీతారాముల వివాహం అయితే అలాగే కదా జరిగింది. ఆ విధంగా మరి మాకు కూడా ఇంతకాలంగా ఒక దురభిమానం. స్త్రీ, మేము స్త్రీలము, నువ్వు పురుషుడు, నువ్వే మా దగ్గరే రావాలి, నువ్వే మమ్మల్ని పరిగ్రహించాలి, అంతదాకా మేము నీ దగ్గరికి రాకూడదు అనేటటువంటి ఒకనొక అహంకారం, ఒకనొక ఇవన్నీ కూడా మా మనసులో ఉండేటటువంటి అహంకారం అంతా కూడా ఇప్పుడు పోయింది. మేము నీకు శేషభూతులం, నీ గుణాలకు వశమైపోయాం. ఇంతకుముందు చెప్పినట్టుగా ఉండేటువంటి కళ్యాణ గుణాలకు, నీకు ఉండేటటువంటి కళ్యాణ గుణాలకు వశమైపోయి నీ సన్నిధికి వచ్చి సేవించి నీకు కైంకర్యం చేస్తే తప్ప నిలవలేని స్థితికి వచ్చేసాం. మాలో ఉండేటటువంటి శత్రువు అయిన మమ్మల్ని ఇంతకాలంగా
మరి నీ దగ్గరికి రాకుండా అడ్డుకున్నటువంటి విరోధి అని చెప్పదగినటువంటి స్త్రీత్వాభిమానం ఉన్నది. ఆ స్త్రీత్వాభిమానం అంతా ఇప్పుడు కలిసిపోయిందయ్యా. వచ్చి నీ పాదాల దగ్గర శరణు వేడుతున్నాము స్వామి. మాకుండేటువంటి అహంకార మమకారాలు, స్త్రీత్వాభిమానం అన్నీ పోయాయి. ఆత్తాదు అంది ఉన్నడి పడియమ వారు వచ్చి శరణాగతి చేసినట్టుగానే మేము కూడా యాం వందో వారు ఎందుకు వచ్చారు? వాళ్ళు ఎందుకు వచ్చారంటే వాళ్ళు ఏదో అక్కడ శత్రువులు నీ దగ్గరికి వచ్చి ఓడిపోయి నీ దగ్గరికి వచ్చి శరణాగతి చేశారంటే వాళ్ళకి కావలసిన రాజ్యాలు మళ్ళీ తిరిగి వాళ్ళ రాజ్యాలను వాళ్ళకి మనం, లేకపోతే ఇంకో అధికారం ఏదో కోరి వచ్చి రావడమో ఏదో చేసి ఉండొచ్చు. మేము అందుకోసం కాదు. మేము ఎందుకోసం వచ్చాం? మాకు వేరే ప్రయోజనం ఏం వద్దు. పూర్తి పుహండ్ వంద వందో నిన్ను కీర్తించి మంగళాశాసనం చేయడం కోసం మాత్రమే వచ్చాము సుమా. వేరొక ప్రయోజనాన్ని దేన్ని కూడా ఆశించి మేము వచ్చిన వారం కాదు. అటువంటి ప్రబంధులుగా ఉండేటటువంటి మమ్మల్ని అనుగ్రహించవలసింది అంటూ తమ మనస్సులో ఉండేటటువంటి స్థితిని గోపికలు వ్యక్తం చేస్తూ ఉన్నట్టుగా గోదాదేవి పాశురంలో శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధిలో ఒక పాశురాన్ని విజ్ఞాపన చేస్తున్నారు. ఇందులో అనన్యగతికత్వం, పరమాత్మ యొక్క గుణాలను పరమాత్మ రక్షించడానికి కావలసినటువంటి గుణాలన్నింటినీ కూడా కలిగి శక్తి మొదలైనటువంటి సామర్థ్యాలన్నీ కలిగినటువంటి వాడు, అందరికంటే చాలా గొప్పవాడు, సౌలభ్యం కలిగినటువంటి వాడు, సౌశీల్యం, సౌలభ్యం, వాత్సల్యం మొదలైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు, ఆశ్రయించడానికి ఏవే గుణాలునో అవన్నీ గుణాలు కలిగినటువంటి వాడు అని విజ్ఞాపన చేసి తాము కూడా అనన్యగతి కూడా నువ్వు తప్ప వేరొక గతి లేని వాడు స్వామి అని తమ యొక్క అనన్యగతికత్వాన్ని విజ్ఞాపన చేసి శరణాగతి చేస్తున్నారు ఈ పాశురం. ఇవాటి కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుని రేపు మళ్ళీ కలుసుకుందాం. శ్రీమతి విష్ణు చిత్తార్య మనోనందన ఏకవే నందనందన సుందర్యై గోదాయి నిత్యమంగళం. తిరువనార్ తిరువడిగడే శరణం.